2011లో ఒక వ్యక్తి కోర్టులో కేసు వేస్తాడు. ఆ కేసులో వైకుంఠపురం అనే ఊరిలో ఉన్న గుడి గురించి, ఆ గుడిలో ఎప్పటి నుంచో మూసేసి ఉన్న 6 తలుపుల గురించి, అలాగే ఆ గుడి ఊరి వాళ్ళదే అయినా ఆ గుడిని చూసుకునే వాళ్ళు ఆ గుడి నుండి వచ్చే సంపదని వాళ్ళ ప్రయోజనం కోసం వాడుకుంటున్నారని ఆ కేసులో ఉంటుంది. కోర్టు కూడా అతనికి అనుకూలంగానే తీర్పిస్తుంది. అసలు ఆ గుడిలో ఏమున్నాయి, ఆ తలుపులు వెనక ఏమున్నాయని ఒక టీంను పంపించి వెతకమంటుంది. అలా గుడి తలుపు తెరవడానికి వెళ్ళిన టీంలో వినోద్ ఒకడు. వినోద్కి ఒక కొడుకు, అతని పేరు విష్ణు. విష్ణుకి వినోద్కి చిన్నప్పటి నుంచే పడదు. విష్ణుకి వినోద్ అంటే కోపం. ఎందుకంటే తన నాన్న చిన్నప్పటి నుంచి తనతో ఉండకుండా తన పనిలో తను ఉండేవాడని, తన నాన్నకి తనంటే ఇష్టం లేదని విష్ణుకి చిన్నప్పటి నుంచి వినోద్ అంటే కోపం. ఈరోజు విష్ణు పుట్టినరోజు, కానీ వినోద్ ఆ టీంలో ఉండటం వల్ల తప్పక గుడి దగ్గరికి రావాల్సి వచ్చింది. కనీసం బర్త్డే రోజు కూడా తన నాన్న తనతో ఉండకపోవడంతో విష్ణు వినోద్ మీద మరింత కోపం పెంచుకున్నాడు. అందుకే వినోద్ ఫోన్ చేసినా మాట్లాడటం మానేశాడు విష్ణు. తన అమ్మతో కూడా సరిగ్గా ఉండేవాడు కాదు. అంతా చూసిన వినోద్ విషయం అర్థం చేసుకొని ఎలా అయినా విష్ణుతో మాట్లాడాయి సర్ది చెప్పాలనుకుంటాడు. కానీ వినోద్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా విష్ణు ఫోన్ తీయడు. దాంతో వినోద్ వాయిస్ మెసేజ్ పెట్టాలనుకుంటాడు. అందులో తన కొడుకంటే తనకి ఎలాంటి కోపం లేదని, తప్పక ఈ పని చేస్తున్నానని, ఈ ఒక్క పని అయిపోయిన తర్వాత నువ్వు ఎలా కోరుకుంటే అలాగే ఉంటానని వాయిస్ మెసేజ్ పెడతాడు వినోద్. వాళ్ళ నాన్నపై కోపంగానే ఉన్న ఆ వాయిస్ మెసేజ్ విన్న తర్వాత విష్ణు చాలా ఆనందంతో వినోద్తో మాట్లాడాలనుకుంటాడు. విష్ణు వినోద్కి ఫోన్ చేయగా వినోద్ ఫోన్ తీసినా వినోద్ మాట్లాడు. ఏవో కొన్ని శబ్దాలు వినపడతాయి. పని దగ్గర శబ్దాలేమో అనుకొని విష్ణు ఫోన్ కట్ చేస్తాడు. మళ్ళీ ఫోన్ చేసినా వినోద్ ఫోన్ కలవదు. సరే వాళ్ళ నాన్న వస్తాడు కదా అని చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నతో ఎలా ఉండాలనుకుంటాడో విష్ణు అవన్నీ ఆలోచిస్తూ ఏమేం చేయాలో అనుకుంటూ ఊహించుకుంటూ ఉంటాడు. అదే రోజు సాయంత్రం విష్ణుకి ఫోన్ వస్తుంది, వినోద్ చనిపోయాడని. అసలు వినోద్ చనిపోయిన కొన్ని రోజులకి మొదట కోర్టులో కేసు వేసిన వ్యక్తి కూడా చనిపోతాడు. కోర్టులో కేసు వేసి ఆ తలుపుల్ని తీయాలి అని చెప్పిన వ్యక్తి, ఆ తలుపుల్ని తీయడానికి వెళ్ళిన వ్యక్తి ఇద్దరు చనిపోవడంతో ఆ గుడి గురించి పెద్ద విషయం అవుతుంది. ఆ ఊరి వాళ్ళతో పాటు పక్క ఊరి వాళ్ళు, పక్క రాష్ట్రాల వాళ్ళ చూపు కూడా ఆ గుడి మీదే పడుతుంది. అందరూ ఎవరి నోటికి వచ్చింది వాళ్ళు మాట్లాడటం మొదలు పెడతారు. ఆ గుడిలో దెయ్యాలు ఉన్నాయని కొంతమంది, కాదు ఇదంతా దేవుడే చేస్తున్నారని ఇంకొంతమంది మాట్లాడటంతో కోర్టు కూడా ఆ తలుపుల్ని ఇంక తెరవద్దు అని చెప్పింది. దాంతో ఆ తలుపుల జోలికి ఇంకెవ్వరూ వెళ్ళలేదు. ఆ ఊరి గురించి, అందులో ఉన్న గుడి గురించి ప్రజలందరూ నోటికొచ్చింది మాట్లాడుకోవడంతో కోపం తెచ్చుకున్న ఊరి వాళ్ళు ఆ ఊరిలోకి కొత్త వాళ్ళు ఎవరిని రానివ్వకూడదని, మరీ ముఖ్యంగా గుడి గురించి తెలుసుకోవడానికి వచ్చే వాళ్ళని అస్సలు రానివ్వకూడదని తీర్మానించుకుంటారు. ఈలోగా కొందరు ఊరి వాళ్ళకి తెలియకుండా ఊరిలో ఒక అతనికి డబ్బులు ఇచ్చి ఎవరికి తెలియకుండా గుడిలోకి వెళ్ళాలనుకుంటారు. కానీ ఇది తెలుసుకున్న ఊరి వాళ్ళు వాళ్ళందరినీ 2 రోజులు ఆహారం ఇంకా నీళ్ళు ఇవ్వకుండా బంధించి ఒక గదిలో పెడతారు. 2 రోజుల తర్వాత వాళ్ళని వదిలేసి మళ్ళీ ఊరికి రావద్దు అని చెప్పడంతో వాళ్ళు వెళ్ళిపోయారని ఊరి వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళు మళ్ళీ ఊరిలోకి రావడంతో ఊరి వాళ్ళు ఇంకా కోపం తెచ్చుకున్నారు. దాంతో వాళ్ళని, ఆ ఊరి వాళ్ళు గుడి గురించి తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళని చంపేశారని తెలిసి మిగతా ఊరి వాళ్ళు ఆ గుడి గురించే కాదు ఆ ఊరి గురించి మాట్లాడుకోవాలన్నా భయపడేవారు. ఇదిలా ఉండగా కొంతమంది రిపోర్టర్స్ ఊర్లో జరిగే మాటలన్నీ విని అది చేస్తుంది దేవుడా దెయ్యమా అనే ఆలోచనతో వినోద్ చనిపోయాడు కాబట్టి వాళ్ళ కొడుకు విష్ణుని అడగాలనుకున్నారు. విష్ణు దగ్గరికి వెళ్ళి ఊళ్ళో జరుగుతుందంతా చెప్పి వినోద్ ఎలా చనిపోయాడో అడగగా కోపం తెచ్చుకున్న విష్ణు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ వాళ్ళు చెప్పిన మాటలు, ఆ రోజు విష్ణు విన్న శబ్దాలు గుర్తొచ్చి అసలు వినోద్ ఎలా చనిపోయాడో విష్ణు తెలుసుకోవాలనుకుంటాడు. దానికోసం ఇంటికి వెళ్ళి వినోద్ పోస్ట్మార్టం రిపోర్ట్ చూస్తాడు. విష్ణు ఇంట్లో పోస్ట్మార్టం రిపోర్ట్ చూడగా కానీ
వాళ్ళ నాన్న ఎలా చనిపోయాడో అందులో వివరంగా ఉండదు. దాంతో విష్ణు ఆ రిపోర్ట్ తీసుకొని హాస్పిటల్స్కి, పోలీస్ స్టేషన్కి తిరగడం మొదలు పెడతాడు. కానీ వాళ్ళు అసలు పట్టించుకోరు. ఏం చేయాలో తెలియని విష్ణు వాళ్ళ నాన్న పనిచేసే ఆఫీస్కే వెళ్తాడు. అక్కడ తనకి పరిచయం అవుతుంది లక్ష్మి. విష్ణు లక్ష్మికి చూడగానే నచ్చడంతో తన అవసరం ఏంటో తెలుసుకొని తనకు సాయం చేయాలనుకుంటుంది. అలా విష్ణు లక్ష్మి ఇద్దరూ కలిసి లక్ష్మికి తెలిసిన డాక్టర్లని ఇంకా పోలీసుల్ని కలిసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతారు. కానీ వాళ్ళకి ఏ సమాధానం తెలియకపోవడంతో వాళ్ళు ఇంకా వెతుకుతూనే ఉంటారు. ఒకరోజు లక్ష్మి విష్ణు కలిసి లక్ష్మి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తారు. అక్కడ లక్ష్మి వాళ్ళ ఫ్రెండ్ విష్ణుతో లక్ష్మి తనని ప్రేమిస్తుందని, దానికోసమే తనకి హెల్ప్ చేస్తుందని విష్ణుకి చెప్తుంది. అంతా తెలుసుకున్న విష్ణు లక్ష్మిని కలవడం, లక్ష్మితో మాట్లాడటం మానేస్తాడు. మళ్ళీ లక్ష్మి ఎన్నిసార్లు ఫోన్ చేసినా విష్ణు ఫోన్ ఎత్తాడు. ముందు తన నాన్న ఎలా చనిపోయాడో తెలుసుకోవాలనుకుంటాడు విష్ణు. దానికోసం అసలు ఆ ఊర్లో ఏం జరిగిందని తెలుసుకోవాలనుకుంటాడు. అలా విష్ణు ముందు ఊర్లో ఏమైందో తెలుసుకోవాలనుకుంటాడు. దానికోసం ఇంటర్నెట్ ఓపెన్ చేసి అసలు ఏమైందో వెతకడం మొదలు పెడతాడు. అందులో ముందుగా ఒక వ్యక్తి చేసిన కేసు వల్ల కోర్టుకి వైకుంఠపురం అనే ఊరిలో ఉన్న గుడి గురించి, ఆ గుడిలో ఉన్న ఆ తలుపుల గురించి తెలుస్తుంది. ఆ తలుపుల వెనక ఏముందని తెలుసుకోవడానికి కోర్టు ఒక టీంని పంపిస్తుంది. మొదట ఆ టీం ఊర్లోకి రావడానికి ఊర్లో వాళ్ళు ఒప్పుకోరు. కానీ ఆ గుడిలో ఇంకా ఆ గుడి తలుపుల వెనక ఏముంది అనే కుతూహలంతో ఊరి వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. అలా వచ్చిన ఆ టీం ఆ తలుపును తెరవడానికి ముందు వాటికి పేర్లు పెడతారు. వాల్డ్ A, B, C, D, E, F అని పేర్లు పెడతారు. పేర్లు పెట్టిన తర్వాత ఆ తలుపుల్ని ఒక్కొక్కటిగా తెరవడం మొదలు పెడతారు. ఆ తలుపుల వెనక ఏముందని ఊరి వాళ్ళతో పాటు మిగతా ఊరి వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అలా ఒక్కొక్క తలుపు తీయడం మొదలు పెట్టడంతో ప్రతి తలుపు వెనక కొన్ని లక్షల కోట్ల విలువైన బంగారు నాణాలు, బంగారంతో చేసిన దేవుని విగ్రహాలు, బంగారంతో చేసిన పాతకాలపు వస్తువులు దొరకడం మొదలయ్యాయి. కానీ 6 తలుపుల్లో ఒక్క తలుపు మాత్రం తెరుచుకోలేదు. అదే వాల్ట్ B. అలా ఆ రోజు ఎంత ప్రయత్నించినా వాల్ట్ B డోర్ మాత్రం తెరుచుకోలేదు. ఆ మరుసటి రోజే వినోద్ చనిపోతాడు. వినోద్ చనిపోవడంతో ఇంకా ఆ తలుపుని ఎవరు ఎప్పుడు తెరవకూడదని కోర్టు తీర్పిస్తుంది. అసలు ఆ ఒక్క రోజులో ఏమైంది, వినోద్ ఎలా చనిపోయాడు అనే విషయం విష్ణుకు అర్థం కాలేదు. ఏం చేయాలో తెలియని విష్ణు ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే అయినా ఏమైనా ఆధారం తెలియచ్చు అనుకున్నాడు. ఏదైనా గుడి గురించి తెలుసుకోవాలని విష్ణు ఊరికి బయలుదేరుతాడు. ఊరికి దగ్గరలో ఉండగా విష్ణుకి ఒక ముసలి వ్యక్తి కనబడతాడు. అతనికి ఏమైనా తెలిసి ఉండొచ్చు అనుకొని విష్ణు అతని దగ్గరికి వెళ్ళి, తాత, ఈ ఊరిలో ఉన్న గుడి గురించి మీకేమైనా తెలుసా అని అడుగుతాడు. దాంతో ఆ వ్యక్తి, ఇంతకుముందు ఆ గుడి గురించి తెలుసుకోవడానికి వచ్చిన నలుగురిని ఈ ఊరి వాళ్ళు చంపేశారు. నువ్వు ఈ గుడి గురించి తెలుసుకోకుండా ఉండటమే మంచిది, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని విష్ణుతో చెప్తాడు. కానీ విష్ణు పట్టుబట్టి మీకేమైనా తెలిస్తే చెప్పండి అని అడగడంతో, అది పక్కన పెట్టు, నువ్వు ఇంతకుముందు నాతో ప్రతిరోజు మాట్లాడేవాడివి, ఈ మధ్య ఎందుకు నాతో మాట్లాడలేదు అని ఆ వ్యక్తి విష్ణుని అడుగుతాడు. తాత, మీరు ఎవరిని చూసి ఎవరో అనుకుంటున్నారు, నేను మిమ్మల్ని చూడటం ఇదే మొదటిసారి అని విష్ణు చెప్పడంతో, కాదు, నువ్వు ప్రతిరోజు నాతో మాట్లాడుతున్నావు అని ఆ వ్యక్తి చెప్తాడు. నువ్వు ప్రతిరోజు నాతో మాట్లాడతావు, ఈ గుడి గురించి నాకు అంతా తెలుసు, కానీ నేను నీకు చెప్పను, ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపో, ఊర్లోకి వెళ్ళొద్దు అని ఆ వ్యక్తి చెప్తుంటే విష్ణు ఆ వ్యక్తిని పిచ్చివాడు అనుకున్నాడు. అతని ఫోటో తీసుకొని ఊర్లో వాళ్ళని చూపించి ఇతను పిచ్చివాడా కాదని అడగాలనుకున్నాడు. విష్ణు అక్కడి నుంచి ఊర్లోకి వెళ్ళడంతో ఊరి వాళ్ళందరూ విష్ణుని ఆపుతారు. అసలు ఎవరు నువ్వు, ఈ ఊరికి ఎందుకు వచ్చావు, ఈ ఊరిలో నీకేంటి పని అని ఒకదాని వెంట ఒకటి విష్ణుని ప్రశ్నిస్తూనే ఉంటారు. ఇప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి విష్ణు ఎవరో కాదు, ఊర్లో తనతో పనిచేసే వ్యక్తి అని చెప్పి విష్ణుని లక్ష్మితో పాటు ఇంటికి తీసుకెళ్తుంది. ఇంటికి వెళ్ళాక లక్ష్మి, ఏంటి విష్ణు, ఏమైపోయావు, మీ నాన్న ఎలా చనిపోయారో ఒక ఆధారం దొరికింది, అది నీతో చెప్పాలంటే ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు ఫోన్ తీయలేదు అని విష్ణుతో చెప్తుంది. ఆ ఆధారం ఏంటి అని విష్ణు అడగ్గా, అది
గుట్టు చెప్పడం వల్ల ఒక టీం ఆ గుడి తలుపులు తెరవడానికి ఊర్లోకి వస్తుంది. ముందు తెరవలేకపోతుంది, కానీ తర్వాత ఒక్కొక్క తలుపు తెరవటం మొదలు పెడుతుంది. ప్రతి తలుపు వెనక బంగారం, దేవుని విగ్రహాలు, పాత వస్తువులు దొరకటం మొదలయ్యాయి. కానీ ఒక్క తలుపు మాత్రం తెరుచుకోలేదు. ఆ మరుసటి రోజే ఆ టీంలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఇదే బయట అందరికీ తెలిసిన విషయం. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే, వినోద్ చనిపోయే ముందు రోజు వాల్ట్ బీ డోర్ని ఎలా అయినా తెరవాలనుకుంటాడు. కానీ అది తెరుచుకోదు. ఎంతో కష్టపడ్డ తర్వాత ఆ తలుపు తెరుచుకుంటుంది. కానీ దాని వెనకాల ఇంకో తలుపు ఉంటుంది. చాలా కష్టం తర్వాత ఆ తలుపు తెరుచుకుంటుంది. కానీ దాని వెనకాల కూడా ఇంకో తలుపు ఉంటుంది. కానీ ఈ తలుపు మూతర వచ్చిన తలుపుల్లా లేదు, చాలా భిన్నంగా ఉంది. దీనికి ఎలాంటి తాళం లేదు. దీన్ని ఎలా తెరవాలో మిగతా వాళ్ళకి అర్థం కాలేదు. ఈ టీంలో ఉన్నవారంతా ఆ తలుపు ఇక తెరుచుకోదు అని దాని గురించి వదిలేస్తారు. కానీ వినోద్ మాత్రం ఆ తలుపు మీద ఉన్న 2 పాము బొమ్మలు గమనిస్తాడు. అనుమానంతో ఆ తలుపును ఫోటో తీసి ఆ ఊరిలో ఉన్న పూజారికి చూపిస్తాడు. అది నాగబంధనం అని కనిపెట్టిన పూజారి ఒక మంత్రం ద్వారా ఆ తలుపు తెరుచుకుంటుందని వినోద్కి చెప్తాడు. దాంతో వినోద్, ఆ పూజారి, ఆ ఊరిలో ఉన్న ఇంకో వ్యక్తి కలిసి ఎలాగైనా తలుపు తెరవాలని ప్రయత్నిస్తారు. కానీ ఆ పూజారి మంత్రం తప్పుగా చదవడం వల్ల వాళ్ళ ముగ్గురు అక్కడికక్కడే రక్తం కక్కుని చనిపోతారు. తన నాన్న ఎలా చనిపోయాడో తెలుసుకున్న విష్ణు ఎలాగైనా సరే గుడిలోకి వెళ్ళాలనుకుంటాడు. అందరూ పడుకున్నప్పుడు అర్ధరాత్రి గుడిలోకి వెళ్ళాలనుకున్న విష్ణు అలా గుడి లోపలికి వెళ్ళే ప్రయత్నంలో కాలు జారి కింద పడి గాయాల పాలవుతాడు. ఈలోగా విష్ణు మొదట ఊరి బయట చూసిన ముసలి వ్యక్తి విష్ణుకి మళ్ళీ గుడి దగ్గర కనబడతాడు. ఆ వ్యక్తి విష్ణు దగ్గరికి వచ్చి, నిన్ను ముందే గుడి దగ్గర రావద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావని విష్ణుతో అని విష్ణుకి బాగా గాయాలవడంతో విష్ణుని లక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెడతాడు. అసలు ఈ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నాడు, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు అనే విషయం విష్ణుకు అర్థం కాలేదు. మొదట తను తీసిన ఫోటో చూపించి ఆ ముసలి వ్యక్తి ఎవరో లక్ష్మిని అడగా అనుకున్నాడు. అలా లక్ష్మికి ఆ ఫోటో చూపించగా ఆ ఫోటోలో ఎవరూ ఉండరు. అసలు ఆ ఫోటోలో ఎవరూ కనిపించకపోవడంతో ఏం చేయాలో తెలియని విష్ణు మళ్ళీ గుడిలోకి వెళ్ళాలనుకుంటాడు. అలా గుడిలోకి వెళ్ళి వెతుకుతూ ఉండగా ఊర్లో ఒక వ్యక్తి విష్ణు గుడిలోకి వెళ్ళడం చూస్తాడు. ఆ వ్యక్తి ఊరి వాళ్ళందరితో ఎవరో గుడిలోకి వెళ్ళారని చెప్తాడు. దీంతో కోపం తెచ్చుకున్న ఊరి వాళ్ళు గుడిలోకి వెళ్ళిన వ్యక్తిని ఎలాగైనా చంపేయాలని కోపంగా గుడివైపు వస్తారు. ఇలా ఉండగా విష్ణు గుడిలో వెతుకుతూ ఉంటాడు. కానీ విష్ణుకి గుడి మొత్తం ఒకేలా కనిపిస్తూ ఉంటుంది. ఎటు వెళ్తున్నాడో విష్ణుకి ఏమాత్రం తెలియట్లేదు. అలా వెతుకుతూ ఉండగా ఉన్నట్టుండి విష్ణుకి ఊపిరాడదు. ఊపిరాడకపోవడంతో విష్ణు గుడి లోపలే శ్రోతవి పడిపోతాడు. ఇటుపక్క చూస్తే ఊరి ప్రజలంతా విష్ణు గుడిలోకి వెళ్ళడంతో కోపంగా గుడి బయట నుంచున్నారు. కానీ ఈలోగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఒక పంది విష్ణుని లాక్కొచ్చి బయటపడేసి మళ్ళీ గుడిలోకి వెళ్ళిపోయింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందో ఊరి ప్రజలకు అర్థం కాలేదు. కానీ విష్ణు మీద ఉన్న కోపంతో దాని సంగతి మర్చిపోయి విష్ణుని చంపానన్న కోపంతో ఊరి ప్రజలంతా విష్ణుని చెరువులో పడేసి చనిపోయాడు అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ ఆ చెరువులోని ఒక చేప విష్ణుని ఒడ్డుకి తీసుకొచ్చి పడేస్తుంది. ఒడ్డుకి తీసుకొచ్చి విష్ణుకి స్పృహ వచ్చేలా చేస్తుంది. తర్వాత ఒక తాబేలు విష్ణు దగ్గరికి వచ్చి అలిసిపోయిన విష్ణుని ఆ చెరువు నుండి గుడికి తీసుకొస్తుంది. మళ్ళీ గుడి లోపలికి వెళ్ళిన విష్ణు ఆ ముసలతన్ని చూస్తాడు. విష్ణు కోపంతో, అసలు ఎవరు నువ్వు, నేను ఈ గుడికి వచ్చిన ప్రతిసారి, ఈ గుడి గురించి ఆలోచించే ప్రతిసారి నువ్వే కనబడుతున్నావు, ఎక్కడి నుంచి వస్తావో ఎక్కడికి వెళ్తావో తెలియదు, అసలు ఎవరు నువ్వు, ఎందుకు నా వెంటే ఉంటున్నావు అని అతన్ని అరుస్తాడు. ఆ వ్యక్తిపై విష్ణు కోపడటంతో ఆ వ్యక్తి నవ్వుతూ, నన్ను ఇంకా గుర్తుపట్టలేదా, నేనెవరో కాదు, ఏంటి విష్ణు, అంతా నువ్వే చేసావనుకుంటున్నావా? ఇలా జరుగుతుందని తెలిసే నిన్ను ఊరి బయటే ఆపానుకున్న ముసలి వ్యక్తి ఎవరో కాదు, నేనే
అంతేకాదు, నువ్వు గుడిలో కళ్ళిదిరిగి పడిపోతే వరాహ రూపంలోకి మారి నిన్ను బయటికి తీసుకొచ్చింది నేనే. ఊరి ప్రజల కోపానికి నేను చెరువులో పడేస్తే మత్స్యావతారంలోకి మారి నిన్ను బయటికి తీసుకొచ్చింది నేనే. అలసిపోయి ఉన్న నిన్ను మళ్ళీ నా దాకా తీసుకురావడానికి కూర్మావతారంలోకి మారి నిన్ను గుడి దాకా తీసుకొచ్చింది నేనే. జరిగిందంతా నీకు తెలియడం కోసం అంతా నీకు వివరిస్తుంది కూడా నేనే అని విష్ణువుతో చెప్తాడు. ఈలోగా అక్కడ జరిగిన శబ్దాలకి, వచ్చిన వెలుతురికి ఊరి వాళ్ళందరూ గుడి చుట్టూ చేరతారు. ఊరి వాళ్ళందరూ గుడిలోకి రావడంతో విష్ణుమూర్తి, నువ్వు ఇదంతా చేసింది ఈ తలుపు వెనుక ఏముందో తెలుసుకోవాలనే కదా, నువ్వు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నేను నాపను, నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయే లోపల విష్ణు, నేను ఇదంతా చేసింది దీనికోసం కాదు, మా నాన్న ఎలా చనిపోయారని తెలుసుకోవడానికి అని చెప్తాడు. మీ నాన్న చనిపోవడానికి నాకు ఈ గుడికి ఎలాంటి సంబంధం లేదు, అది ఏంటో ముందు ముందు నీకే తెలుస్తుందని చెప్పి విష్ణుమూర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఊరి ప్రజలంతా విష్ణు దగ్గరికి వచ్చి ఆ తలుపు తెరవని వేడుకుంటారు. కానీ విష్ణు మాత్రం అది దేవునికి సంబంధించిందని, దాని వెనకాల ఏమున్నా మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదని, అది దేవుడు అనుకున్నప్పుడు ఆయనే చూపిస్తాడని ఊరి వాళ్ళతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ విష్ణు వాళ్ళ నాన్న వినోద్ ఎలా చనిపోయాడు?